కత్తులకు దాడులకు బాంబులకు భయపడే వ్యక్తి సీఎం జగన్ కాదంటూ ప్రజలకు భగవంతుడికి మాత్రమే భయపడతారంటూ ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు ఎస్వి మోహన్ రెడ్డి. సీఎం జగన్ చేస్తున్న మంచిని చూసి వైఎస్ఆర్సీపీలో చేరుతారు అంటున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కర్నూలు నగరంలో టీడీపీ బీజేపీ నుంచి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా చూడాలన్న ఈ పార్టీలోకి జాయినింగ్స్ అవుతున్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఒకటి, పార్టీ మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆయనలో ఉండేటువంటి నిజాయితీని చూసి అందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటే వచ్చే నాయకులు కార్యకర్తలు కూడా తమ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది, ఏదైతే నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటాడు, ఏదైనా ఇచ్చిన మాట మీద నిలబడతాడు, మోసగించేటువంటి నాయకుడు కాదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ నమ్మకంతో ఈరోజు అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి నమ్మకం ఉన్నప్పుడు నాయకులు ఏ నాయకుడి మీద క్రెడిబిలిటీ ఉందంటారో అక్కడికే వస్తారు. రెండోది ఏమంటే ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా వాళ్ళ ఇండ్లకు చేర్పించినటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి నాయకుడు అని చెప్పచ్చు. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకం లేదు. ఈరోజు ఒకటి చెప్తే రేపు ఒకటి చెప్తాడు, ఈరోజు మాట ఇస్తే రాత్రికి మర్చిపోతాడు, మళ్ళీ వేరే వాళ్ళకు అదే మాట ఇచ్చింటాడు. కాబట్టి క్రెడిబిలిటీ ఉండే నాయకుని దగ్గర ఉంటారు తప్ప ఎవరైనా క్రెడిబిలిటీ లేని నాయకుని దగ్గర ఎవరు ఉండరు. అందుకే ఈరోజు వలసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి వస్తూ ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి పైన జరిగిన హత్యాయత్నాన్ని ఎలా చూడాలి? టీడీపీ మళ్ళీ వ్యంగ్యాస్త్రాలు కూడా చేస్తూ ఉంది, ఇదంతా ఒక వారి చేసుకున్నారు సొంతంగా అని చెప్తా ఉన్నారు, ఎలా చూడాలి? అది బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అయితే చాలా హేయమైనది. చేతగాక భయంతో, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక, ఫ్రస్ట్రేషన్తో ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. ఈరోజు ఒకటొకటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే చేసినాడో వాళ్ళు దొరికినారు, రేపొద్దున ఎవరు చేయించినారో కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అదే బయటకు వచ్చినప్పుడు, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీద తిరగలేరు, రాళ్లతో బాంబులతో భయపడించుకోలేరు. ఆయన ఏదన్నా భయపడతాడంటే ప్రజలకు భయపడతాడు, భగవంతునికి భయపడతాడు, అంతేగాని భయపడించుకోవాలంటే మూర్ఖత్వమేది. ఏదైతే మే 13వ తేదీ ప్రజలందరూ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు రూపంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని అయితే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.